హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం వేసానండి. మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. 5-6 వెల్లుల్లి వేసి రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు తగినంత నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తరువాత మనం ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చిలను, కరివేపాకును ఒకసారిగా నూనెలో వేసుకున్నానండి. మీరు కావాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుందండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా అనేది కాస్త మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా మగ్గిపోయింది కదా, ఇందులోకి గోరుచిక్కుడును యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల చక్కగా లోపల వరకు ఉడుకుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా అడుగంటుకుపోతుందండి. అందుకని ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ గోరుచిక్కుడును ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మసాలా కర్రీ అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ గోరుచిక్కుడు 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలాను వేసుకొని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇందులో మనం స్పైసెస్ అనేవి ఏమీ యూజ్ చేయలేదండి. ఓన్లీ కొబ్బరి, పల్లీలు, కారంతోనే ఈ గ్రేవీ అంతా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. 5 నిమిషాల తర్వాత 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుందామండి. గ్రేవీ అనేది కాస్త చిక్కగా ఉండడానికి కోసం నేను ఇక్కడ 1 కప్ యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలి అంటే 2 కప్స్ యాడ్ చేసుకోవాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని చివరిగా కలుపుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.